నిలువెత్తు స్వార్థానికి ప్రతిరూపం నువ్వు. మోసానికి వంచనికి మారు పేరు నువ్వు. మనసుని ముక్కలు చేసి మమతని నాశనం చేసి గుండెల్లో గుణపాలు దింపి ఆడదాని కన్నిటితో ఆడుకోవాలనుకునే పరమ భయంకరమైన శాడిస్టువి నువ్వు. కర్మ కాకపోతే నీలాంటి చండాలుడితో ఆయన గారికి స్నేహం కాదు. ఇది ఏ జన్మలోనో మేము చేసుకున్న పాపం. చూడు, ఈ డబ్బు తీసుకుని ఇక మీదైనా ఆయన గారిని వదిలిపెట్టు. స్వప్న, రామ్ రాలేదా? అర్థమైంది. దొరగారు వస్తానని మాటిచ్చి కూడా రాలేదన్నమాట. తను రాకపోతే వదిలిపెడతాననుకున్నాడా? నేనే వెళ్ళి నా చేత్తో ఇస్తాను. ఎలా తీసుకోడో చూస్తాను. ఏమండి? ఏంటి స్వప్న? అంటే తను రానప్పుడు మీరు వెళ్ళటం అవసరమా అని. స్వప్న, మా రామ్కి మొహమాటం చాలా ఎక్కువ. పైగా ఇంటికొచ్చి నువ్వు చెక్కునిస్తావు తీసుకోమన్నాను కదా, అందుకే రావడానికి తటపటాయించుంటాడు. తను చాలా సెన్సిటివ్. సెన్సిటివ్నెస్ నటించే సెల్ఫిష్నెస్ అతంది. ఆయన గారు మీ స్నేహాన్ని అడ్డు పెట్టుకుని డబ్బు గుంజాలని చూస్తున్నారు. స్వప్న, ఏం మాట్లాడుతున్నావు? రామ్ నా ఫ్రెండ్. తన గురించి నువ్వు ఇలా అంటుంది? అవును, తను మీరనుకుంటున్నంత మంచివాడేం కాదు. మంచితనం ముసుగులో మిమ్మల్ని ట్రాప్ చేయాలని చూస్తున్నాడు. స్వప్న? అవును, అతని గురించి, అతని జీవితం గురించి మీరే చెప్పారు. భార్యని అనుమానించినవాడు, గడప దాటి వెళ్లిపోయేలా చేసినవాడు దుర్మార్గుడు, హృదయం లేని రాక్షసుడు కాక ఫ్రెండ్ ఎలా అవుతాడు? స్వప్న, అదంతా గతం. రామ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు అని మీరు నమ్ముతున్నారేమో కానీ నాకైతే నమ్మకం లేదు. అతను మారినట్టు నటిస్తున్నాడు. మీ సానుభూతిని అడ్వాంటేజ్గా తీసుకుని. స్వప్న ప్లీజ్, తను నా స్నేహితుడు. తన గురించి నువ్వు ఇలా మాట్లాడితే నేను భరించలేరు. ఎందుకంటే మీరు స్నేహం కోసం ప్రాణాలైనా ఇచ్చేందుకు సిద్ధపడతారు. కానీ అతను తన లాభం కోసం చాలా తెలివిగా మీతో స్నేహాన్ని నటిస్తున్నాడు. తన కష్టాలన్నీ ఏకరవు పెట్టి తన మీద మీకు జాలి కలిగించేలా చేశాడు. మీరు డబ్బులిస్తానని ఆఫర్ చేస్తే కావాలని వద్దు వద్దు అని తెలివిగా నటిస్తూ చివరికి మీ అంతట మీరే ఆ డబ్బు తీసుకెళ్ళి. స్వప్న చాలు. తనంటే నీకెందుకు చెడు అభిప్రాయం కలిగిందో నాకు తెలీదు, కానీ నీ అనుమానాలేవి నిజం కావు. ఒకప్పుడు రామ్ భార్యను బాధ పెట్టినవాడే, కానీ ఇప్పుడు దూరమైన తన భార్య కోసం ఆరాట పడుతున్నవాడు. తన తప్పు తాను తెలుసుకొని పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. అలాంటి వాడి మీద జాలి పడ్డం తప్ప, నేరమా? స్వప్న,
నేను డబ్బునిస్తానంటే రామ్ ససేమిరా అన్నాడు. నేనే బతిమాలి ఒప్పించాను. రామ్ గురించి నాకు పూర్తిగా తెలుసు. నటన, మోసం, దగ ఈ లక్షణాలేవీ తనలో లేవు. తన బాధల్ని తనలోనే దాచుకొని పైకి నవ్వుతూ కనిపించే లోతైన మనిషి, నిండైన మనిషి. అందుకే ఈ చెక్కు నేనే వెళ్ళి రామ్కి అందించి వస్తాను. రామ్, రామ్, రామ్. ఆంటీ, రామ్ లేడా? లేడు బాబు, ఇంకా ఇంటికి రాలేదు. రాలేదా? ఎక్కడికి వెళ్ళాడు? అదేంటి బాబు, వాడు ప్రొద్దునే బయలుదేరి వెళితే మీ దగ్గరికే అనుకున్నాను. ఆ, నేను కూడా రామ్ తప్పకుండా నా దగ్గరికే వస్తాడు అనుకున్నాను. కానీ అయ్యగారికి ఆత్మాభిమానం ఎక్కువ కదా, ఆత్మాభిమానం. అందుకే వచ్చుండడు. అయినా తన అభిమానాన్ని ఫ్రెండ్ నా దగ్గర కూడానా ఇలా హ్యాండ్ ఇస్తాడని నేను అస్సలు ఊహించలేదు. అందుకే అయ్యగారు రాకపోయినా వెతుక్కుంటూ నేనే వచ్చాను. ఇదిగోండి ఆంటీ చెక్. బాబు, ఇది ఏమంటీ, మీ కొడుకు లాంటి వాణ్ణి, మీకు కూడా నా దగ్గర మొహమాటమేనా? అది కాదు బాబు, వాడు ఏమైనా అంటాడనా? అనమానండి, చూస్తాను. మీ ఇంటికొచ్చి నా చేతులతో ఇస్తున్నాను. కాదనమానండి, అప్పుడు చెప్తాను. ఆత్మాభిమానం అయ్యగారికే కాదు, నాకు కూడా ఉంది. బాబు, ఎంత మంచి మనసు నీది. ఆంటీ, మీ కుటుంబం గురించి రామ్ నాకు మొత్తం చెప్పాడు. ఒకనాటి వైభవం మళ్ళీ మీకు తిరిగి రావాలి. మళ్ళీ మీరు గొప్పగా బతకాలి. మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో కళకళలాడాలి. అదే నా ఆశ, ఆకాంక్ష కూడా. బాబు, నీలాంటి మంచి కొడుకుని కన్న మీ అమ్మ నిజంగా అదృష్టవంతురాలు, ధన్యురాలు బాబు. ఆంటీ, ఈ ప్రేమ అభిమానాలు అంతా మాటల్లోనే కదా? బాబు, లేకపోతే ఏంటంటీ? మీకు నా పెళ్లి కుదిరిందని తెలుసు కదా. అరే పాపం, కళ్యాణ్ వాళ్ళమ్మ ఒక్కతే కష్టపడుతూ ఉంటుంది. మనం కూడా వెళ్ళి పెళ్లి పనుల్లో కొంచెం హెల్ప్ చేద్దాం అనుకున్నారా? లేదే. ఓ అదా, ఇంకేంటోనని భయపడ్డాను. ఏమంటీ, నేను కూడా మీ కొడుకు లాంటి వాడినే అన్నాను. అంటే నాకు కాబోయే భార్య స్వప్న మీకు కూడా కోడలాంటిదే కదా. మరి రామ్తో పాటు మిమ్మల్ని మా నిశ్చితార్థానికి రమ్మన్నాను. ఎందుకు రాలేదు? అది అది కుదరలేదు బాబు. ఏమీ అనుకోకు, నీ పెళ్లికి తప్పకుండా వస్తానుగా. రాకపోతే నేను ఊరుకుంటానా? మా ఆంటీని కట్టేసి తీసుకెళ్ళను. భలేవాడివి బాబు. తెలుసు కదా. ఇప్పుడు చెప్పండి, నా పెళ్లికి మీరు ముందుగానే వస్తారు, మా అమ్మకు తోడుగా అన్ని దగ్గరుండి చూసుకుంటారు. సరేనా? సరే బాబు, నీ స్వప్నతో నీ పెళ్లి నేనే దగ్గరుండి జరిపిస్తాను. ఇప్పుడు సంతోషమేనా? చాలా సంతోషం. అయ్యగారు రాగానే బుద్ధిగా ఈ చెక్కు తీసుకోమని చెప్పండి. అలాగే. వెళ్ళొస్తానంటీ. కాఫీ తాగి వెళ్ళు బాబు. పర్లేదంటీ, వస్తాను. మాట మాత్రమైనా చెప్పకుండా పెద్దాడు ఎక్కడికి వెళ్ళాడో, ఏం చేస్తున్నాడో. రేయ్, ఆ రోజు మనల్ని కొట్టినవాడు వాడేరా? ఆ పిల్లని కామెంట్ చేశారని రెచ్చిపోయింది వీడే కదూ. చాలా ఒంటరిగా దొరికాడు. మాటలెందుకు, ఏ శాతం పదండ్రా.
ఏరా హీరో రెడీనా? వెళ్ళిపోతున్నావేంట్రా? రామ్, కొట్టరా ఉమ్మరా వీడిని. ఉమ్మడి. కొట్టరా వీడు. కొట్టరా వీడిని. రేయ్! కళ్యాణ్, కళ్యాణ్ పద. కళ్యాణ్ రిలాక్స్. కళ్యాణ్, కళ్యాణ్ ఏమైందిరా? ఏమైంది? మాట్లాడవేంట్రా?
ఏం జరిగింది? ఏదో చిన్న యాక్సిడెంట్ అమ్మా. అయ్యో, యాక్సిడెంటా? ఎలా జరిగింది? అమ్మో, ఎంత పెద్ద దెబ్బ తగిలింది. అమ్మా, కంగారు పడాల్సింది ఏమీ లేదు. కారు డ్రైవ్ చేస్తుంటే పొరపాటున యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ కాదు. ఆ, రామ్, కళ్యాణ్, నన్ను చెప్పని. ఏంటి బాబు, ఏం జరిగింది? ఆ, అది కొంతమంది రౌడీలు నన్ను అటాక్ చేస్తే కళ్యాణ్ అడ్డుపడ్డాడు. నా కోసం రిస్క్ చేసి అమ్మో, ఇవాళ నా బిడ్డ లేచిన వేళ ఎంత మంచిదైంది. లేకపోతే క్షమించనమ్మా, నా వల్లే కళ్యాణ్కి దెబ్బలు తగిలాయి. అవన్నీ తర్వాత. స్వప్న, ముందు కళ్యాణ్ని లోపలికి తీసుకెళ్తాను రా అమ్మా. అమ్మా, అమ్మా. అనవసరంగా టెన్షన్ పడకు. నిజంగానే నాకేం కాలేదు. ఇంత పెద్ద దెబ్బ తగిలితే ఇంకా ఏం కాలేదంటావేంట్రా? అబ్బబ్బా, ఇద్దరే ఎందుకంత టెన్షన్ పడతారు? నాకేం కాలేదని చెప్పానా? ఒరేయ్, ఇంకొక మాట మాట్లాడితే ఊరుకునేది లేదు. స్వప్న, నువ్వు చూస్తూ ఉండమ్మా. కళ్యాణ్కి నేను వేడివేడి పాలు తీసుకొని వస్తాను. అయ్యో, కంగారులో నీ గురించి పట్టించుకోనే లేదు. అరే, నీకు కూడా దెబ్బ తగిలినట్టుంది. ఉండు బాబు, ఇప్పుడే వస్తాను. ఆంటీ, నాకేం కాలేదు. భలేవాడివే, ఏమీ కాకపోవడం ఏంటి? తల మీద అంత పెద్ద రక్తం మరక కనిపిస్తూ ఉంటే. కూర్చో బాబు, ఇప్పుడే వస్తాను. అయ్యో, ఇంకా నిలబడ్డావేంటి బాబు? కూర్చో. పర్వాలేదంటీ. పర్లేదు బాబు, కూర్చో. థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్స్ నువ్వు కాదు బాబు, నేను చెప్పాలి. నా బిడ్డను హాస్పిటల్కి తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించి తీసుకొచ్చినందుకు. అదేంటంటీ, అది నా బాధ్యత. కళ్యాణ్ నా ఫ్రెండ్. చచ్చా, అలాంటి వాడు మీ ఫ్రెండ్ ఏంటండి? ఆ రౌడీలతో అతనికి పాత కక్షలు ఏమున్నాయో ఏమో. మీరెందుకండి ఇంత రిస్క్ తీసుకున్నారు? ఏం మాట్లాడుతున్నావు స్వప్న? నా ఎదురుగా రౌడీలు రామన్ కొడుతుంటే చేతులు ముడుచుకొని కూర్చోమంటావా? కూర్చోకండి. ఇదిగో ఇలా ఫైటింగులు చేసి ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకోండి. స్వప్న, నేను అడ్డుపడకపోతే ఆ రౌడీలు రామ్ని తన్నేవాళ్ళు, బుర్ర పగల కొట్టేవాళ్ళు అంతేగా. పెళ్ళాన్ని కాల్చుకుని తిన్న అలాంటి వాడు ఉంటే ఎంత, పోతే ఎంత? స్వప్న, కొంచెం మెల్లగా మాట్లాడు. నీ మాటల్ని రామ్ వింటే బాధపడతాడు. బాధ? అతనికి ఎదుటి వాళ్ళని బాధ పెట్టడమే తప్ప తను బాధపడ్డం కూడా తెలుసా? స్వప్న, రాము గురించి ఎందుకు అపార్థం చేసుకుంటావు? తనిప్పుడు పూర్తిగా మారిపోయాడు అని మీరనుకుంటున్నారేమో కానీ నేను మాత్రం అనుకోవడం లేదు. ఎందుకంటే అలాంటి శాడిస్ట్ మారతాడంటే నేను నమ్మనుగాక నమ్మను. చచ్చా, అలాంటి వాడు మీ ఫ్రెండ్ ఏంటండి? ఆ రౌడీలతో అతనికి పాత కక్షలు ఏమున్నాయో ఏమో. మీరెందుకండి ఇంత రిస్క్ తీసుకున్నారు? తనిప్పుడు పూర్తిగా మారిపోయాడు అని మీరనుకుంటున్నారేమో కానీ నేను మాత్రం అనుకోవడం లేదు. ఎందుకంటే అలాంటి శాడిస్ట్ మారతాడంటే నేను నమ్మనుగాక నమ్మను.
పెద్దాడా ఎక్కడికి వెళ్ళావు? నీకోసం కళ్యాణ్ బాబు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయలేదంట. ఏం చేస్తున్నావు? పాపం అంత దూరం నుంచి వచ్చి చెక్కిచ్చి వెళ్ళాడురా. పెద్దాడా ఏమైందిరా? ఏం లేదమ్మా, చిన్న యాక్సిడెంట్. కంగారు పడాల్సింది ఏం లేదమ్మా, చిన్న దెబ్బే. చిన్న దెబ్బేమిట్రా? మొహం అంతా కమిలిపోతేను. అయినా యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఆ, అది ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉన్నావు అంతేగా. ఇవాళ లేచిన వేళ మంచిదైంది, లేకపోతే ఏం జరిగేది? అయినా ఏమిట్రా ఆలోచన? అర్చన గురించేగా.